దేశంలో ఎక్కడ లేని వింత చెప్తూ మనం బాధపడుతున్నాం. అదేనండి మన జీవో నెంబర్ 3. గిరిజన నిరుద్యోగులు కానీ, తల్లిదండ్రులు కానీ మందు, బిర్యానీ నోట్ల కోసం అనేక రాజకీయ జెండాలు మోస్తారు కానీ, నిరుద్యోగుల సమస్య గురించి నిరుద్యోగులు కానీ, తల్లిదండ్రులు కానీ ప్రజా ఉద్యమం చేసేందుకు ఒక్కరు ముందుకు రారు. జీవో నెంబర్ 3 పోవడానికి 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి రాజకీయం అయితే, ఇంకోటి చేతకాని యువత. రాజకీయం ఓట్ల కోసం, పార్టీ పదవుల కోసం ప్రజల సమస్యలంటూ మాట్లాడి పదవులు పొందుతారు. పదవులు పొందాక ప్రజల సమస్యలేవి గుర్తుండవు. రెండవది యువత. ఇంకా యువత అనడం కన్నా దివ్యాంగులు అనడం మేలు. ఎందుకంటే చదువు చెప్పే ఉపాధ్యాయులు జీవో నెంబర్ల కోసం రోడ్డు మీద ఫైట్ చేస్తూ ఉంటే, ఇక్కడ ఉన్న యువత మాత్రం వాలీబాల్ అంటూ, క్రికెట్లు అంటూ ఇంటర్నెట్లో 24 గంటలు ఇంటి నుంచి బయటకు రాక చాలా బిజీగా ఉంటారు. ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఒక జాతర కానీ, పండగ కానీ జరిగితే చూడ్డానికి వచ్చే జనం వాళ్ళ పిల్లల భవిష్యత్తు జీవో నెంబర్లు కోల్పోతుంటే వాటి కోసం మాట్లాడటానికి కానీ, ఒక ఉద్యమం, ప్రజా ఉద్యమం చేయడానికి కానీ ఎవరు బయటికి రావటం లేదు. ఇది నిజంగా దేశంలో ఎక్కడ లేని వింత జబ్బు అని చెప్పుకోవాలి.